శివాయ. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మేషరాశి వారికి సెప్టెంబర్ 2026 నెల ఎంతో కీలకమైనది. ఈ నెలలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు వంటి ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శనిదేవుని ప్రభావం కూడా వీటికి తోడవుతుంది. మరి ఈ గ్రహాల కదలిక వల్ల మీ జీవితంలో ఎలాంటి ఊహించని మార్పులు రాబోతున్నాయి? ఈ నెల మీకు అనుకూలమా, ప్రతికూలమా, లేదా మిశ్రమంగా ఉండబోతోందా? ఈ నక్షత్రాల వారీగా ఎలాంటి ఫలితాలుంటాయి మేషరాశిలో నక్షత్రాలు 9 పాదాల వారికి అన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఇక సెప్టెంబర్ నెలలోని విశేష పండుగల గురించి కూడా తెలుసుకుందాము. ఈ నెలలో ఆధ్యాత్మికంగా మనకు ఎంతో శక్తినిచ్చే పండుగలు ఉన్నాయి. కృష్ణాష్టమి శ్రీకృష్ణుని పూజకు విశేషమైన రోజు, వినాయక చవితి విఘ్నాలను తొలగించే గణనాథుని పండుగ, మహాలయ పక్షాలు ప్రారంభం, పితృదేవతల ఆశీస్సులు పొందే పుణ్యకాలం. ఈ విధంగా ఈ నెలలో ప్రత్యేక పండుగలు ఉన్నాయి. ఇక వివరాల్లోకి వస్తే ఖగోళంలో గ్రహాల స్థితి ఈ మేషరాశి వారికి ఈ నెలలో రాశి అధిపతి అయిన కుజుడు మరి ఇతర గ్రహాల సంచారం ఎలా ఉంది చూద్దాము. కుజుడు సెప్టెంబర్ 17 వరకు మీ రాశికి 3వ ఇల్లైన మిథునంలో ఉంటాడు. సెప్టెంబర్ 18 నుండి 4వ ఇల్లైన కర్కాటకంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉచ్చ గురువుతో యుతి చెందుతాడు. గురుమంగళ యోగంగా సూచించవచ్చు. రవి సెప్టెంబర్ 18 వరకు 5వ ఇల్లైన సింహరాశిలో స్వక్షేత్రంలో ఉండి కేతువుతో కలిసి 18 తర్వాత 6వ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మేషరాశి వారికి. ఇక బుధుడు సెప్టెంబర్ 8 వరకు కన్యా రాశిలో ఉచ్చ స్థితిలో సంచరించి సెప్టెంబర్ 8 నుండి 7వ ఇల్లైన తులారాశిలోకి వెళ్తాడు, మిత్రక్షేత్రం. శుక్రుడు సెప్టెంబర్ 2 వరకు కన్యా రాశిలో నీచ స్థితిలో ఉండి సెప్టెంబర్ 3 నుండి తన స్వక్షేత్రమైన తులారాశిలోకి 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది బుధ శుక్రులు ఇక్కడ కలిసి ఉంటారు. 8 నుంచి కూడా ఇద్దరు కలిసి ఉంటారు. ఇక రాహువు శని కుంభంలో రాహువు 11వ ఇల్లు లాభస్థానం, అది మీనంలో వక్రించిన శని 12వ ఇల్లు వ్యయస్థానం కొనసాగుతున్నారు. ఇలా ఈ విధంగా ఖగోళంలో ఎట్ ప్రెజెంట్ గ్రహాల స్థితిగతులు. అయితే మేషరాశి వారికి ఈ గ్రహాల సంచార ప్రభావాలు 12 భావాల వారీగా కూడా అన్ని రంగాల నుంచి కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాము. అయితే ఈ నెలలో రాశ్యాధిపతి కుజుడు 3-4 ఏళ్లలో తిరగడం వల్ల వీరికి మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయి అని చెప్పచ్చు. ఇక శుక్రుని స్వక్షేత్ర సంచారం వల్ల కుటుంబంలో ఆనందం, మాట తీరులో మాధుర్యాలు పెరుగుతాయి వీరికి, ఈ మేషరాశి వారికి. ఇక సెప్టెంబర్ 17 వరకు కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోవటానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఇక 4వ భావంలో మాతృ భావంలో 18 తర్వాత కుజుడు గురు కలయికల వల్ల ఇంట్లో శుభకార్యాల ప్రయత్నాలు మొదలవుతాయి అని చెప్పచ్చు. వీరికి మేషరాశి వారికి శుభకార్యాలు మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక రవి కేతువుల కలయిక వల్ల పిల్లల విషయంలో స్వల్ప ఆందోళనలు అయితే ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈ నెలలో కొద్దిపాటిగా. ఇక రవి 18 తర్వాత 6వ భావంలోకి రావడం వల్ల శత్రు రోగ రుణ భావంలోకి, శత్రువులపై విజయం, కోర్టు కేసుల్లో సానుకూలతలు, వీటన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక బుధ శుక్రుల సంచారం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం అవుతుంది. పార్ట్నర్స్ మధ్య కూడా విభేదాలు ఉంటాయి. విభేదాలు తొలగిపోయి మంచిగా బంధంగా మంచిగా కొనసాగుతారు అనేది సూచిస్తుంది. ఇక ఈ నెలలో ఈ మేషరాశి వారికి పెద్దగా నెగిటివ్ ప్రభావాలు ఎక్కువగా లేవు. అయితే ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. కొద్దిపాటి వాహన ప్రమాద సూచనలు ఉంటాయి. ఇక భాగ్యాధిపతి గురువు ఉచ్చలో ఉండటం వల్ల అదృష్టం తోడవుతుంది వీరికి ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి. ఇక 10వ భావం శని దృష్టి వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కొద్దిపాటి ఒత్తిడికి లోనవుతారు. అయితే చివరికి వీరికి మంచి పనిలో గుర్తింపు మాత్రం లభిస్తుంది అని చెప్పచ్చు. ఇక రాహువు 11లో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ఆదాయాలు పెరగడాలు, వీటన్నిటికీ కూడా అనుకూలం మేషరాశి వారికి.
ఇక వక్రించిన శని 12లో ఖర్చులు విపరీతంగా పెంచుతాడు. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి, చేస్తారు అనేది కూడా సూచించవచ్చు. ఇది ఓవరాల్‌గా క్లుప్తంగా చెప్పాను. ఇక అంశాల వారీగా సంపూర్ణంగా విశ్లేషణ చేద్దాము. ఇక నెల ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వక్ర శని వల్ల వ్యయం పెరిగినా కూడా రాహువు లాభస్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ధన లాభాలుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకి ఈ మాసం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక షేర్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళైతే గనక సెప్టెంబర్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవికేతువుల ప్రభావం వల్ల ఊహాజనిత పెట్టుబడులలో నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక 18 తర్వాత బుధ శుక్రుల అనుకూలతల వల్ల లాభాలొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ తేదీలని గుర్తుపెట్టుకోండి. ఇక ఆకస్మిక ప్రమాదాలు, ఆస్పత్రి ఖర్చులు ఆరోగ్యపరంగా చూడాలి అంటే నెల ద్వితీయార్థంలో సెప్టెంబర్ 18 తర్వాత మీనశని ప్రభావం, 4వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల బీపీ, ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు గోచారంలో కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రమాద సూచనలు స్వల్పంగా ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగాన్ని నియంత్రించుకోవాలి. ఆస్పత్రి ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక సెప్టెంబర్ 8 వరకు బుధుడు ఉచ్చలో ఉండటం వల్ల ల్యాండు, ప్రాపర్టీ, డాక్యుమెంట్లపై సంతకాలు చేయడానికి చాలా అనుకూలం. ఆ పనులు 8 లోపల ముగించుకోవచ్చు ఈ పనులున్న వాళ్ళు. కోర్టు కేసులు లేదా లీగల్ వివాదాలు ఏవైనా ఉంటే గనక అవి సెప్టెంబర్ 18 తర్వాత రవి 6వ ఇంట్లోకి ప్రవేశించాక మీకు మంచి తీర్పులు వస్తాయి అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక సెప్టెంబర్ 17 వరకు 3వ ఇంట్లో కుజుడు వల్ల సిబ్లింగ్స్‌తో స్వల్ప విభేదాలు రావచ్చు. మాట పట్టింపులకు పోకండి. ఆ తర్వాత సంబంధాలు నిదానంగా మెరుగుపడతాయి కాబట్టి. ఇక విద్యార్థులకి బుధుని అనుకూలత వల్ల మంచి ఏకాగ్రత పెరుగుతుంది ఈ మాసంలో. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది కాబట్టి కొద్దిపాటి కష్టపడండి. విదేశీ విద్యా అవకాశాల కోసం ప్రయత్నించే వారికైతే మాత్రం రాహు, శనుల అనుకూలతల వల్ల వీసాలు వస్తాయి. విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు లభించటం వంటి శుభవార్తలు ఇవన్నీ కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటాయి విద్యార్థులకి. విద్యార్థులకైతే బావుంది అనేది చెప్పొచ్చు. ఇక సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 4వ ఇంట్లోకి వచ్చి ఉచ్చ గురువుతో కలవడం వల్ల కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేయడానికి బలమైన యోగం పడుతుంది అప్పుడు ఈ మేషరాశి వారికి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ ఈ విషయాలకి సెప్టెంబర్ 18 తర్వాత అనేది నోట్ చేసుకోండి. ఇక కొత్తగా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం గానీ, ఎవరికైనా పూచీకత్తు సంతకాలు పెట్టడం గానీ, అంటే షూరిటీలు అస్సలు చేయకండి. అది అంత మంచిది కాదు. పాత అప్పులు తీరడానికైతే ఈ మాసంలో మీకు మంచి అవకాశాలే, ఆర్థిక స్థితి ఉంటుంది. అప్పులు తీర్చుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 3 తర్వాత శుక్రుడు 7వ ఇంట్లోకి రావడం వ్యాపారస్తులకి బంపర్ ఆఫర్ లాంటిదని చెప్పొచ్చు. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేసే ప్రయత్నాలు ఉన్నవారికి ఈ మాసం చాలా ఫలిస్తాయి. మంచి రిజల్ట్స్ ఇస్తాయి. భాగస్వాములతో ఉన్న పాత గొడవలు తొలగిపోతాయని చెప్పుకున్నాము ఆల్రెడీ. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. న్యూ అగ్రీమెంట్స్, లాభాలు కూడా అలాగే పెరుగుతాయి. ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంది బిజినెస్ పరంగా కూడా. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి సెప్టెంబర్ 18 వరకు రవికేతువుల వల్ల చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. అయితే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి సెప్టెంబర్ 3 తర్వాత శుక్ర బుధుల అనుకూలతల వల్ల పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి అవివాహితులకి. ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి. ఇక నిరుద్యోగులకు ఈ నెలలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగు, ప్రభుత్వ రంగాల వారికి అనుకూలం. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి గోచారంలో. మీకు ఇష్టమైన చోటికి బదిలీల కోసం చూస్తుంటే గనక నెల చివర్లో ఆశించిన ట్రాన్స్‌ఫర్స్‌కి అవకాశాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 18 వరకు అయితే తండ్రి ఆరోగ్యం విషయంలోనూ, 18 తర్వాత అయితే తల్లి ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఈ మేషరాశి వారికి చెప్పేది. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు కూడా చేయించడం శ్రేష్టం. ఇక ఇది సమగ్ర సమాచారం. మరి మేషరాశి వారికి, మేషరాశిలో 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక వారికి ఎలా ఉందో చూద్దాం. అశ్విని నక్షత్రం వారికి కేతువు ప్రభావం వల్ల మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ ఆర్థికంగా కలిసి వస్తుంది.
కొత్త పనులు ప్రారంభిస్తారు అనేది కూడా సూచిస్తుంది. ఇక భరణి నక్షత్రం శుక్రుని అనుకూలత వల్ల భరణి నక్షత్ర జాతకులకి ఈ నెల అద్భుతంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు కొంటారు, కెరీర్లో ఎదుగుదల ఉంటుంది, చాలా అనుకూల ఫలితాలుంటాయి భరణి నక్షత్రం వారికి. ఇక కృత్తిక 1వ పాదం రవి సంచారం వల్ల నెల ద్వితీయార్థంలో వీరికి అఖండ విజయం లభిస్తుందని చెప్పచ్చు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. రవి గవర్నమెంట్ కారకుడు కాబట్టి అనేది కూడా కృత్తిక వారికి 18 తర్వాత అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఇది ఈ మేషరాశి వారికి ఇలా ఓవరాల్ రివ్యూ ఏంటంటే, మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉందో చెప్పాలంటే, మొత్తం మీద సెప్టెంబర్ నెల మేషరాశి వారికి మిశ్రమం నుండి ఎక్కువ శాతం అనుకూలంగా, అంటే 65% అనుకూలం అని చెప్పచ్చు, 35% ప్రతికూలంగా ఉంది పాయింట్ల వారీగా చూస్తే. ఇక ఈ మాసంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేషరాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి 1, 2 కోపతాపాలను తగ్గించుకోవాలి, 3 జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించాలి, 4 అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ 4 నియమాలను పాటించండి మంచి ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు రావటానికి అనేది సూచించటం. ఇక ఈ అనుకూలతలు కలగటానికి, ప్రతికూలతలు తగ్గటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఈ మాసంలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం చదవడం లేదా అభిషేకం చేయడం వల్ల కూడా కుజదోషాలు తొలగి ధైర్యం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక శని వక్రగతి వల్ల వచ్చే ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికైతే శనివారం రోజు శివునికి నువ్వుల నూనెతో లేదా నీటితో అభిషేకం చేయండి. ఇక వినాయక చవితి నెల కాబట్టి ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, విఘ్నాలు తొలుగుతాయి. ఇదండి మేషరాశి వారికి. చూశారుగా మేషరాశి జాతకులారా, సెప్టెంబర్ నెలలో గ్రహాల అనుకూలతను వాడుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే ఈ నెల మీకు అద్భుతమైన విజయాలను అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నక్షత్రం ఏదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సర్వేజనో సుఖినో భవంతు. ధన్యవాదములు.